ఉన్న ఊళ్ళో ఉపాధి లేక బ్రతుకు భారమై పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్తున్న అభాగ్యులు మోసగాళ్ల చేతిలో చిక్కి అవస్థలు పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్పల్లి గ్రామానికి చెందిన దువ్వాక రాజేష్ స్థానికంగా వ్యాపారం చేసుకునేవాడు. వ్యాపారంలో నష్టం రావడంతో ఆర్థికంగా చితికిపోయాడు. కాంబోడియాలో డేటా ఆపరేటర్ ఉద్యోగ అవకాశం అని సోషల్ మీడియాలో పోస్ట్ చూసి ఏజెంట్ని ఆశ్రయించాడు. అప్పు చేసి మరీ కాంబోడియా చేరుకున్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక సైబర్ నేరాలు చేయాలని ఒత్తిడి చేయడంతో పాటు వేధింపులకు గురి చేశారని, చిత్రహింసలు పెడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు ఎవరైనా ఆదుకొని ఇండియాకు రప్పించాలని వేడుకుంటున్నాడు. దువ్వాక రాజేష్, నేను ప్రస్తుతం కంబోడియాలో ఉన్నాను. నేను గతంలో బిజినెస్ చేసి 20 లక్షల పైగా నేను అప్పుల పాలవడం జరిగింది. నాకు మంచి అవకాశాలు లేకపోవడంతో అప్పులు తీర్చడానికి నేను ఈ దేశం రావడం జరిగింది. నాకు సోషల్ మీడియాలో ఒక ఏజెంట్ పరిచయం అయ్యాడు. అతను డేటా ఎంట్రీ ఆపరేటర్ వర్క్ ఉన్నది, నీకు 70,000 పైగా నీకు శాలరీ వస్తుంది. సో అలా చెప్పడం వల్ల నాకు ఇది ఒక మంచి అవకాశంగా భావించి నేను ఈ దేశం అయితే రావడం జరిగింది. ఈ దేశం వచ్చిన తర్వాత నన్ను కంపెనీలో జాయిన్ చేయడం జరిగింది. నేను కంపెనీలో జాయిన్ అయిన మరునాడే నాకు అర్థమైంది ఈ కంపెనీలో నాకు చెప్పిన వర్క్ ఒక తీరు ఉంది, వీళ్ళు చేయించే వర్క్ ఒక తీరు ఉంది అని. పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు అందరు కలిసి నన్ను పట్టుకోవడం జరిగింది. అలాగే నాతో ఇంకొక వ్యక్తి పారిపోవడంతో అతనికి ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వడం జరిగింది. సో అలా ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వడంతో నేను భయభ్రాంతులకు గురయ్యి నేను వాళ్ళ ప్రెషర్లో నేను వర్క్ చేయడం జరిగింది. అలా వర్క్ చేస్తూ నన్ను చాలా టార్చర్ చేసేవారు, మెంటల్గా, ఫిజికల్గా. సో నేను ఎన్నోసార్లు వేడుకున్నా, సార్ నేను ఇంటికి వెళ్తాను, నాకు ఈ వర్క్ సూట్ అవ్వడం లేదని చెప్పినా కానీ కూడా నాకు పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. సో నాకు అప్పులు ఎక్కువ ఉండడం వల్ల నాకు ఇండియాలో కూడా ఇలాంటి హెల్ప్ నాకు లేదు సార్. నాకు ఇక్కడ శాలరీ కూడా నాకు ఏమి ఇవ్వలేరు. నేను ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నా సార్. నాకు ఎవరన్నా ముందుకొచ్చి ఆదుకుని సార్, నన్ను ఇక్కడ నుంచి నాకు ఇండియాకి వచ్చి కొంచెం ఎవరైనా సపోర్ట్ చేయాలని సార్ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.